బాగున్నామండి. ఓకే, ప్రార్థన చేసుకుందా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ ఘనమైన నామమును కొందనాలు. మా ప్రభా ఇప్పటి వరకు నీ కృపలో భద్రపరిచి మా ప్రభా జూమ్ మీటింగ్ లో పాటల ద్వారా, ఆరాధన ద్వారా, కీర్తన భాగం ద్వారా ఈ నామానికి మీరు మహిమ పొందుకున్నారని చూపిస్తూ ఉన్నా. తమిళ మా ప్రభా నీ పక్షముగా వాక్యమును బోధిస్తున్నాను. మీకు తెలిసాటకు మరుగుపరుచుకునండి. మా ప్రభా వెనకల చెవులు గ్రహించగల హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నన్ను మీకు సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాను. ప్రభా నాలో మీరే మాట్లాడండి. నా సొంత జ్ఞానం చేత, సొంత తరపులతో, సొంత మాటలను నేనే నన్ను బోధిస్తుంది వ్యర్థం కనుక నిశ్చిత్తము కానీ ఏ మాట నా నోట రాకుండాగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను. నన్ను మీకు సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాను. ప్రభా ఆయన మాట్లాడుతున్నది నేను కానీ నాలో ఉండి మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభా మీరే మాట్లాడండి. నా నోటిని బోరగా మీరు వాడుకోనండి. ప్రభా మీ నామానికి మహిమ పొందుకున్నామని సమస్తముని మీ చేతులు కనిపించుకుంటాం. యేసు దివి గల్లామలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 8వ వచనం మనందరికీ తెలిసినటువంటి మాటే, కానీ ఒకసారి మళ్ళీ చదువుదాం. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చాలండి. ఇక్కడ క్లియర్ గా ఒక మాట రాయబడి ఉంటుంది. మనకు తెలిసిన మాటే ఇదంతా. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాని నమ్ముకున్నట మేలు, రాజును నమ్ముకున్నట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. ఈ మాట మనకి తెలిసినప్పటికీ ఎన్నో పర్యాయాలు మన జీవితంలో దేవుని మీద ఆధారపడే దానికంటే ఎక్కువగా మనము మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి ఏం చేస్తూ ఉంటామనంటే మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం. అవునండి, అవునండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్య వచ్చింది అయ్యా అని చెప్పి ఏదో ప్రార్థన చేస్తాము, కానీ ప్రార్థన చేయమని నేను అంటలేదు, ప్రార్థన చేస్తాము కానీ మనం దేవుని మీద ఆధారపడం, ఆయన్ని ఆశ్రయించాం. ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి దేవునికి తెలియజేయాలి కాబట్టి దేవునికి తెలియజేసాం. తర్వాత వచ్చి మనుషులను సంప్రదించి వేరే వేరే మార్గాలన్నిటిలోనూ మనము ప్రయాణం చేస్తూ ఉంటాం. ఇక్కడ క్లియర్ గా మాట్లాడుతున్నాడు, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కొన్నిసార్లు ఇక రాజులు అని అంటే మనము ఇప్పుడు కాలంలో నాయకులు అనుకున్నాం. కొన్ని విషయాలలో నాయకులను వెంట మనం తిరుగుతూ వాళ్ళని ఆశ్రయిస్తూ మన కార్యాలు జరిగించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. చివరికి అదేమవుతుందని అంటే వాళ్ళు వెనకాల తిప్పించుకుంటారు తప్ప మనకు పని చేసి పెట్టే వాళ్ళు ఉంటారు ఇప్పుడు. అవునండి, అవునండి, అవునండి. కానీ వీళ్ళందరికన్నా ప్రాముఖ్యంగా మనము చేయవలసినటువంటి పని ఏమిటంటే దేవుణ్ణి ఆశ్రయించడం. ఒకవేళ నువ్వు వెళ్ళి రాజుని కలవాలన్నా, రాజు నీకు కార్యము చేయాలన్నా మొదట మనము దేవుణ్ణి ఆశ్రయించి, ప్రభువా నేను ఇలా వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళడం నీ చిత్తమా కాదా, ఆయన కలవడం నీకు ఇష్టమేనా కాదా అని మనం ప్రార్థన చేసి ప్రభు చిత్తాన్ని తెలుసుకుని, ఒకవేళ ప్రభు చిత్తమై ఆయన వెళ్ళమని మాట్లాడితే ఆయన అక్కడ కార్యం జరిగిస్తాడు. ఏమండి, ఆయన ఎక్కడ ఎవరు జరిగిస్తారు కార్యం? దేవుడే జరిగిస్తాడండి. ఇప్పుడు రాజులు జరిగించట్లేదు అక్కడ కార్యం జరిగించేది ఎవరు? దేవుడే. కాబట్టి చూడండి, అదే కీర్తన గ్రంథం 40వ కీర్తన 4వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. గర్విష్ఠులైనను త్రోవ విడిచి తిరుగువారిని పెట్టక యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఏంటండి? గర్విష్ఠులై. ఈ లోకములోని ప్రజలు ఎలా ఉన్నారంటండి? గర్విష్ఠులై ఉన్నారు. వారు ఏం చేస్తున్నారట? త్రోవ తప్పి అబద్ధములు తట్టు తిరుగుచు యెహోవాను లక్ష్య పెట్టక ఉన్నారు. అందుకే నేను అంటున్నాడు, ఎవరైతే యెహోవాను లక్ష్య పెడతారో వారు ఏం చేయబడతారు? ధన్యులు అనేటువంటి మాటకు అర్థం ఏంటండి? దీవింపబడ్డారు. వెరీ గుడ్. బైబిల్ గ్రంథములో, ఇంగ్లీష్ బైబిల్లో ధన్యులు అనే మాట దగ్గర బ్లెస్డ్ అనేటువంటి పదము వాడబడింది. అంటే దీవించబడిన వారు లేక ఆశీర్వదించబడిన వారు అని అర్థం.
ఎప్పుడైతే మనము నిజముగా దేవుని యందు నమ్మిక ఉంచుతామో, నిజముగా దేవుణ్ణి ఆశ్రయించగలుగుతామో, ఏమండి, ఆయన మనకు సహాయము చేయగలిగిన వాడుగా ఉన్నాడు. అందుకని కింద 5వ వచనం ఆయన అంటాడు కదా, యెహోవా నా దేవా, నీవు నా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారమైనవి. ఎలాంటి అంటండి? వాటిని వివరించి చెప్పాలనుకుంటున్నా అవి లెక్కకు మించినవి. నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు. సాటి లేని దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము దేవుని మీద సంపూర్ణ విశ్వాసం ఉంచకుండా మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, మనం వెళ్తున్నటువంటి స్థితిగతులను బట్టి కొన్నిసార్లు ఏం చేస్తామంటే దేవుని మీద ఆధారపడకుండా మన స్వనిర్ణయాన్ని తీసుకుని మనుషుల వెంబడి పరిగెడుతూ ఉంటాం. అవునండి, అవునండి. ఈ విషయంలో ఎందుకో ప్రభు నాకు మాటలు గుర్తు చేస్తున్నాడు, నా లైఫ్ లో జరిగినటువంటి విషయాన్ని. మందిరమును కట్టాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒక రోజున కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు మనం మందిరపు కట్టాలనుకున్నప్పుడు, మనము మందిరముల గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు మందిరం పనిని ఎప్పుడు మొదలు పెడతామనండి? ప్రార్థన చేసి అన్ని మందిర పని మొదలు పెడతామా? అన్ని సమకూర్చుకున్న తర్వాత. ఎప్పుడు మొదలు పెడతాం? అన్ని సమకూర్చుకున్న తర్వాత. ప్రభా నాకు ఇవ్వు, నేను కడతాను, నాకు ఇవ్వు, నేను కడతాను, నాకు అన్ని సమకూర్చాను. అన్ని సమకూర్చిన తర్వాత కడితే విశ్వాసం ఎక్కడ ఉంది? నాకు వచ్చిన ఆలోచన, అది అందరికీ రావాలి నేను అనుకోవట్లేదండి, నాకు వచ్చిన ఆలోచన. ఆ రోజున ఒక రోజున కూర్చుని ఇలాగే ప్రార్థన చేస్తున్నాను పగల టైంలో. ప్రభా, మందిరం నిర్మాణానికి కావాల్సిన అవసరం తీర్చండి ప్రభా, త్వరితముగా మందిర నిర్మాణానికి జరిగించడానికి నీ కృపను అనుగ్రహించండి అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మాట గుర్తొచ్చింది, క్రియలు లేని విశ్వాసం మృతము. ఏంటిదండి? క్రియలు లేని విశ్వాసం మృతము. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను, కార్యం జరిగించేది ఎవరు? దేవుడే. దేవుడే అండి. మందిర నిర్మాణానికి సహాయం చేయగలిగిన వాడెవరు? దేవుడే. సరే, నేనేం చేస్తున్నానంటే ప్రార్థన చేసి ఆ రోజు ప్రభు నాతో మాట్లాడగా, అవును కదా, ఇప్పుడు వరకు అన్ని సమకూర్చి దేవుడు ఇచ్చిన ఒక అబ్బా దేవుడు ఇచ్చాడని పని మొదలెట్టడం అది విశ్వాసం అంటారా? కాదండి. విశ్వాసం అంటే అర్థం ఏంటి? జరగలేదు జరిగిందని నమ్మి విశ్వాసం. అదృశ్యమైనది దృశ్యముగా ఉన్నదిగా మనం నిరీక్షించి ప్రార్థన చేయటం. అవునండి, అవునండి. అప్పుడు అనిపించింది క్రియలు లేని విశ్వాసం మృతం అని అన్నాడు. అవును, అన్ని చేతిలోకి వచ్చిన తర్వాత నేను మందిర పని నిర్మాణం ప్రారంభించడం కరెక్టేనా అని అనిపించింది. కొంతమంది ఈ మాటలైతే సేవకులు, పెద్ద సేవకులు అంటారు, నిన్ను అప్పుడు ఎవరు చేయమన్నారా, అన్ని దేవుడికి వచ్చి అన్ని ఇచ్చిన తర్వాత చేసుకోవచ్చు, ఇప్పుడు ఎవరు బాధపడమన్నారు అని అంటారు. కానీ నేను ఆ రోజున ఆ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన ఆ విధంగా ఉంది. ఎప్పుడైతే ఆ మాట ఆ మాట దేవుడు నాతో మాట్లాడేదో, అవును కదా, నేను విశ్వాసంతో ఒక్క అడుగు కూడా నేను మందిర నిర్మాణం జరిగించడానికి నేను పూనుకోనలేదు, ఒక్క మాట కూడా, నేను ఒక్క పన్ను కూడా దాని గురించి నేను ఆలోచన చేయలేదు. ఇంక ఎలాగో నా విశ్వాసం దేవుని యందు నేను విశ్వాసం ఉంచగలిగానని, దేవుల్లో నేను స్థిరముగా విశ్వాసం నిలబడ్డాను ఎలా చెప్పగలనటువంటి ఆ ప్రశ్న నాలో కలిగినప్పుడు వెంటనే నేను మొట్టమొదట మా ఇంట్లో వారికి చెప్పాను, మా అమ్మగారికి, మా మిస్సెస్కి, వీళ్ళకి. అది సాటర్డే, నెక్స్ట్ డే సండే, బలారాధన ముందు వారం, ఆ తర్వాత వచ్చేటువంటి ఆదివారం. వెంటనే నేను లేచి ఇది పరిస్థితి, రేపు మనం మందిర నిర్మాణ పని ప్రారంభిస్తున్నామని చెప్పాను నేను. అంతే. మా వాళ్ళు ఒక్కసారిగా షాకు, ఏం మాట్లాడుతున్నావు, అసలు చేతిలో రూపాయి ఉందా, ఏమీ లేదు, అప్పుడు మందిర పని మొదలు పెడతానన్నావు, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఏంటని మా వాళ్ళు. అప్పుడు నేను చెప్పాను, అదిగో నేను ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడు, అన్ని నా చేతిలో ఉండిన పనిని మొదలు పెడితే అది విశ్వాసం ఎలా అవుతుంది? క్రియలు లేని విశ్వాసం మృతమని ప్రభు మాట్లాడారు. నేను దేవుడు ఇస్తాడు అనేటువంటి దానితో విశ్వాసంతో నేను పనిని ప్రారంభిస్తాను, దేవుడే కార్యం జరిగిస్తాడని. ఆ నెక్స్ట్ సండే సంఘంలో కూడా చెప్పాను, సంఘానికి ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఆ రోజు ప్రార్థన చేసాం, పనిని ప్రారంభించినట్లుగా కింద అప్పుడు మాది పిల్లర్స్ మీద రేకులు వేసాం. ఆ రేకుల పైన మనం పిట్ట కూడా కడతాం చిన్నగా, పైన ఆ రేకు లేకుండా ప్రార్థన చేయించి ఆ రోజున ఆ గోడ కొంచెం పగలు కొట్టించి పని ప్రారంభించాను. అక్కడి నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నా.
ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒక సుమారుగా నెల రోజుల పాటు పని అలాగే ఉంది. అయితే ఈ మధ్యలోనే నేను కొంతమంది కలిసిన నాకు తెలిసినటువంటి సేవకులు వాళ్ళతో అయ్యా ఇలా మందిర పనిని ప్రారంభిస్తూ ఉన్నాను, ఎవరైనా సహాయం చేయండి అని చెప్పి నేను అన్నాను. అయ్యా నేను అప్పటికి క్లియర్గా ఏం చెప్పాను, ఇంకా ప్రారంభించినా కలుస్తానండి అన్న. పర్లే వాళ్ళండి, తరలేదండి, కలుద్దాం, చేద్దామండి అని అన్నారు. అన్నాక తీరా పనిని ప్రారంభించాం. దేవుని కృపను బట్టి అనుకోని విధంగా ఒక 50,000 మా తల్లి గారికి డోక్రా లోన్ వస్తే, అసలు వస్తుందన్నప్పుడు కూడా మేము అనుకోలేదు. అనుకోని విధంగా ఒక 50,000 డోక్రా లోన్ వస్తే ఆ 50,000 మందిరానికి ఇచ్చేసింది మా మమ్మీ. తర్వాత అలా పనిని ప్రారంభించాం. ఒక నెలలో కింద ఇంటికి స్లాబ్ వేయడానికి దేవుడు సహాయాన్ని అనుగ్రహించాడు. తర్వాత పైన మందిరపు పనిని మొదలు పెట్టినప్పుడు పైన పిల్లర్స్ లేపాం. అక్కడి నుంచి ఇంచుమించు సంవత్సరం పాటు పైన స్లాబ్ వేయడానికి మందిరానికి స్లాబ్ వేయడానికి ఆలస్యమైంది. ఏంటి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. 1 year గడిచింది. ఎందుకంటే పైన అయ్యా అందే ఉందండి, స్లాబ్ కోసం ఎందుకు చూశారు, రేక్ వేయొచ్చుగా అడగవచ్చు. ఇంటికి తీసిన రేకు ఒకటి తీసిన రేకు ఉంది, దాని పైన వేయొచ్చు. కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు నాకు చూపించేటువంటి దర్శనము, తర్వాత మా మిస్సెస్ కి అదే దర్శనం చూపించాడు, మా సంఘంలో ఒక ఆమెకి అదే దర్శనం చూపించాడు, వారి యొక్క కుమారుడు అప్పటికి 9th class చదువుతున్నాడు, తనకి అదే దర్శనాన్ని చూపించాడు. ఏంటంటే మందిరము కూడా స్లాబ్ వేయబడినట్టు. హల్లెలూయా. కింద ఇంటికి స్లాబ్, పైన మందిరానికి కూడా స్లాబే. నేను ఇప్పుడు ప్రభు వారు ఇంతమందికి చూపించి నిశ్చయించినప్పుడు నేను దేనికి తొందరపడాలి? అవునండి. సంవత్సరం పాటు అలా మిగిలిపోయిందని చెప్పి అక్కడికి ఏం చేశామనంటే ఆ పైన ఓన్లీ పిల్లర్స్ లేపిన ఈ గ్యాప్ లోనే పైన పట్టాలను కట్టుకుని సైడ్ అప్పుడు ఎండ మళ్ళీ మా మొహాల మీద పడకుండా పైన పట్టా సైడ్ అప్పుడు పట్టా కట్టుకుని ఆ పరదాల కింద అంటే బరకాల కిందే ప్రార్థన నడిపించాను. బరకాల కింద అలా నడిపించగా సంవత్సరం అయ్యింది. ఈ మధ్య కాలంలో చాలా మందిని అడిగాను, చివరికి స్లాబ్ వేద్దామని అడిగాను. స్లాబ్ పని సంవత్సరం అయిన తర్వాత కొంతమందిని అడిగితే దేనికి చెప్తున్నానంటే, సరే చాలా మంది చేస్తానన్నారు కదా మనకి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఒక్కొక్కరు అయ్యా అన్నాము, కానీ ఇప్పుడు పరిస్థితులు మరి ఇదిగా ఉన్నాయి, కరోనా వచ్చింది కదా అని చెప్పి ఒక్కొక్కరు మాట దాటేయడం మొదలు పెట్టారు. సరే ఇలా జరుగుతూ ఉంది. మా మిస్సెస్ కి డోక్రా లోన్ కోసమే అప్లై చేశాము. ఆ లోన్కి అప్లై చేసిన తర్వాత ఏం చేసామంటే ₹1,00,000 వస్తాయి చేతికి లోను. మా మిస్సెస్ డోక్రా గ్రూప్ లీడరు పాస్టర్ గారు. అయితే కాగితాలు వెళ్ళి సబ్మిట్ చేయగానే వాళ్ళు అన్నారు, ఇంకేముందండి 3 రోజులు మంగళవారంలో వేసేస్తాం డబ్బులు అని అన్నారు. నేను ఒక్క నిమిషం కూడా ఎంత వాళ్ళు ఇచ్చేది ₹1,00,000, స్లాబ్కి అయ్యేది 2 లక్షలు. స్లాబ్కి అప్పుడు ఖర్చు నేను లెక్కేసింది 2 లక్షలు. అయితే నేను ఒకటే అనుకున్నాను, ప్రభు ఏదైనప్పటికీ సంవత్సరం తర్వాత సంవత్సర కాలానికి ₹1,00,000 అంటే సగం అమౌంట్కి దేవుడు ద్వారం తెరిచాడు కాబట్టి ఇంకో సగానికి దేవుడు ద్వారం తెరిచేస్తాడని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదండి. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే వచ్చి, ఎప్పుడు ఇది శుక్రవారం నాడు ఎప్పుడు చెప్పారు, కాగితాలు ఇచ్చాం గురువారం నాడు శుక్రవారం నాడు మంగళవారంలో పడిపోతాయి అన్నారు. సరే అని చెప్పి నేనేం చేశానంటే వెంటనే ఇంటికి వచ్చేసి సెంటరింగ్ వాళ్ళలో మాట్లాడేశాను. మాకు తెలిసిన ఒక అతనికి ఫస్ట్ ఇంటికి పెట్టిన అతను ఖాళీ లేదంటే అబ్బాయి నాకు వెంటనే కావాలి ఇంకొకరు మాట్లాడేశాను. వాడు సోమవారం నుంచి పని మొదలు పెట్టి ఆదివారం మెటీరియల్ తోలుకున్నారు, సోమవారం నుంచి పని మొదలు పెట్టేశారు. సోమవారం అయిపోయింది, డబ్బులు పడలేదు. మంగళవారం అయిపోయింది, డబ్బులు పడలేదు. బుధవారం అవుతుంది, ఇంకా డబ్బులు పడలేదు. అప్పుడు వాళ్ళతో చెప్పాను, అయ్యా ఇంకా డబ్బులు పడలేదు, ఒక్క నిమిషం అని అన్నాను. మొత్తం పని అంతా చేసేసారు, ఒక మెటల్ ర్యాక్ కొట్టే వాళ్ళు సెంటరింగ్ పెట్టాలి, సరే అండి మీరు ప్రారంభించేటప్పుడు చెప్పండి అన్నారు. అలా ఆగినటువంటి ఆ పని సెంటరింగ్ పెట్టి 15 రోజులు ఆగిపోయిందండి. 15 రోజులు ఆగిపోయింది. దేవుని కృప ఏంటంటే, ఒకటి ఆ సెంటరింగ్ వాళ్ళు మామూలుగా 15 రోజులకు వచ్చి సెంటరింగ్ తీసేసుకుని వెళ్ళిపోతారు స్లాబ్ వేస్తే. ఖాళీగా అలా స్లాబ్ సెంటరింగ్ అడ్డు పెట్టేశారు 15 రోజులు. కానీ 15 రోజులకు కూడా డబ్బులు అడగలేదు వాళ్ళు. నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా నువ్వు లోన్ ఇస్తానన్నావు కదా, ఆ లోన్ కోసం చూసాం. మెయిన్ ఏంటంటే
ఈ పని ఇలా ఆగిపోతే ఎక్కడ నీ నామానికి అవమానం జరుగుద్ది, ఇంకో దేవుని మందిరం పని అని చెప్పి మొదలు పెట్టారు, సెంట్రింగ్ పెట్టారు, ఆగిపోయింది, ఎందుకు దేవుడు అలా ఆపాడు, అది ఇది అని చెప్పి అంటారు. ప్రభువా మీరే సహాయాన్ని అనుగ్రహించండి, మీరు మాట్లాడండి ప్రభా, మీ కార్యాన్ని జరిగించండి. ఏంటని మేము బ్యాంక్కి వెళ్ళి అడిగితే బ్యాంక్ లోని ఫీల్డ్ ఆఫీసర్ వాళ్ళ మా అమ్మగారికి ఎవరికో బాగాలేదని సెలవెట్టి వెళ్ళిపోయాడు. ఆయన బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నాం. చివరికి 15 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత వెళ్ళినప్పుడు బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ వచ్చాడు. వెళ్ళి అడిగాం, వెళ్ళి అయ్యా మాకు ఇలా అర్జెంట్ అండి, త్వరగా మేము మందిరానికి స్లాబ్ వేసుకోవాలి, ఉన్నట్టు చెప్పేసాం. ఆయనకి చెప్పేటప్పటికి బ్యాంక్ ఆఫీసర్ ఫీల్డ్ ఆఫీసర్ మా మీద ఫుల్ ఫైర్ అయిపోయాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మీరు డాక్టర్లను జరిగిస్తున్నారా ఉన్నారు, మీరు ఇల్లు కట్టుకుంటాకి, స్లాబ్లు వేసుకుంటాకి, చర్చిలు కట్టుకుంటాకి, అవి కట్టుకుంటాకి, ఈ కట్టుకుంటాకి ఇస్తున్నామా, మీరు ఏదో వ్యాపారం చేసుకుని మీరు బాగుపడతారు ఇస్తున్నాం, మీరు ఎట్లాంటివి చెప్తే అసలు మొత్తం లోన్ మొత్తం క్యాన్సిల్ చేసేస్తాను, 6 రోజుల వరకు పడతా అన్నాడు. మళ్ళీ ఆయన ఫుల్ తిట్టేసి 6 రోజుల వరకు లోన్ అయినా అంటున్నాడు ఆయన. సరే ఏం మాట్లాడకుండా వచ్చి నేను మా మిస్సెస్ ఇద్దరం ప్రార్థన చేయడం మొదలు పెట్టాం. ప్రభువా నాయన ఆయన ఇలా అంటున్నాడు, కానీ ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఈ మధ్యలో చాలా మంది దగ్గరికి నేను వెళ్ళి అడిగాను, నాకు సహాయం చేస్తానన్న వాళ్ళ దగ్గరికి. పరిచర్యలో నన్ను ఒక రకంగా అంటే వారికి అవసరమైనప్పుడు నన్ను వాడుకున్నటువంటి వారికి వారి దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి అడిగాను నేను, ఎవరు సహాయం చేయలేకపోయారు. ఇంకా లాస్ట్కి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అడుగుదాం అనుకుంటున్నాను. అప్పుడు నా మిస్సెస్ నన్ను గర్దించింది. ఎందుకు? అప్పుడు నేను అన్నాను, అంతకుముందు అన్నాను, అమ్మా ఇంకా ఎవరిని నేను వెళ్ళి అడగను, దేవుని మీదే ఆధారపడదాం, దేవుడే కార్యాన్ని జరిగిస్తాడు అని చెప్పని అన్నాను. కానీ చివరికి ఇంకా మనసు చావక మనం చెప్పాం కదండి, మనం ఎంత చేసినా మళ్ళీ మనుషుల మీద ఆధారపడతామని. అలాగే చివరికి ఒక ఆయన దగ్గరికి వెళ్తానమ్మా, ఆయన చేస్తారు, వద్దు నువ్వు దేవుని మీద ఆధారపడతానన్నావు, దేవుని మీద ఆధారపడండి. అదే విధంగా ఆ రోజు ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకున్నాం. మహా అద్భుత కార్యం ఏంటంటే ఆ రోజు నైట్ 11 గంటల చిల్లరకి ఈ లోన్ అమౌంట్ అకౌంట్ లో క్రెడిట్ అయింది. వారం పాటు అన్నటువంటి ఫీల్డ్ ఆఫీసర్ ఆ రోజు నైట్ 11:30 గంటలకల్లా అకౌంట్ లో అమౌంట్ వేశారు. ₹1,00,000 పని, ఇంకో ₹1,00,000 గురించి అసలు నేను వెనక ముందు ఆలోచించలేదు. మొదలు పెట్టేసిన పని మళ్ళీ 2 రోజుల్లో 4 నెలలు మాట్లాడేసి పని మొదలు పెట్టేసాను. దేవుడు అద్భుత రీతిలో కొంచెం బంగారం అది బయట పెట్టి తెచ్చాం. మిగతా వాటికి దేవుడు అద్భుతమైన రీతిలో సహాయం చేసి స్లాబ్ వేయడానికి సహాయాన్ని అనుగ్రహించారు. నేను మనుషుల మీద ఆధారపడినప్పుడు పని జరగలేదు, కానీ దేవుని ఆశ్రయించినప్పుడు ఏం జరిగిందండి? పని జరిగింది. నా జీవితంలో జరిగినటువంటి సంఘటనే మీకు చెప్పాలని. ఎందుకు నేను ఆ వాక్యం సిద్ధపడేటప్పుడు కూడా నాకు ఈ మాట గుర్తులేదు, కానీ ప్రభు ఇప్పుడు గుర్తు చేశారు. మనం ఇలా పరిచర్యలో కొన్ని విషయాలలో దేవుని మీద ఆధారపడే దానికంటే మనుషుల మీద ఎక్కువగా ఆధారపడుతున్నాం ఉంటాం. అవునండి. ఇప్పుడు ఇంకా మంది తెలిసిన వాళ్ళు చెప్తాను, అంతేగాని ఎవరి మీద ఆధారపడలేదు. ప్రభు ఎప్పుడు కార్యం జరిగిస్తాడో అప్పుడు మందిరం పని జరిగిస్తూ ఉంటాను. మన పాస్టర్ గారు అనుకోని విధంగా సడన్ గా ఫోన్ చేసి అయ్యా లారీ వచ్చి అతను పట్టా వేసుకో అంటున్నాడు. ఎందుకు ఇప్పుడు ఫోన్ చేసి లారీ వచ్చి అతను పట్టా వేసుకోమన్నాడు అనుకున్నా. ఇసుక పంపించాడు ఆయన. దేవుని మహాకృపను బట్టి 22 టన్నుల ఇసుకను పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక అయితే కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని పని వారికి ఇవ్వడానికి కావాల్సిన ఆర్థిక సహాయం కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని జరిగిస్తాడు. నేను అదే విధంగా ఈ మందిరం స్లాబ్ విషయంలో తొందరపడకుండా, మొదటిది నేను తొందరపడలేదు. ఎందుకంటే దేవుడు మందిరానికి స్లాబ్ ఇస్తానన్నాడు, స్లాబే వేయాలి. మా వాళ్ళు సంవత్సరం గడిచేటప్పటికి కొంతమంది మా విశ్వాసులు అయ్యా ఎందుకయ్యా రేపు ఉంది కదా వేసేద్దాం కదా అన్నట్లుగా మాట్లాడారు. నేను ఒకటే అన్నాను, ప్రభు మనకి ఇంతమందికి దర్శనాన్ని చూపించి మాట్లాడినప్పుడు ఎందుకు మనం తొందరపడాలి? ఇంకో అట్టలు కట్టుకుని నడిపిస్తాం, అలాగే నడిపిద్దాం. ప్రభు ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇస్తాడు, అప్పుడు వరకు అట్టగే చేద్దాం తప్ప రేకు మాత్రం వేయనని చెప్పాను. నేను రేకు వేస్తానంటే నా ఆలోచన బట్టి నేను వెళ్ళిపోయినట్లే. దేవుడి కార్యం అక్కడితో ఒకవేళ ఆగిపోవచ్చేమో, ఎందుకంటే నా సొంత నిర్ణయాన్ని తీసుకుని నేను నిరీక్షణ లేకుండా ఉన్నాను కాబట్టి. నాకు భయం వేసింది. ఆ మాట చెప్పినప్పుడు వారు కూడా ఏకీభవించి అలాగే వర్షమైనా ఎండైనా ఆ పట్టాల కింద ఆ బరకాల కింద కూర్చొని ప్రార్థన చేశాం. ఈరోజు ఇక్కడి వరకు నిర్మించడానికి దేవుడు సహాయాన్ని అనుగ్రహించాడు. మనము లోకములో ఉన్నటువంటి వారిని వైపు చూడక దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన అంటాడు కదా, మీ ఎడల మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారమైనవి ప్రభువా. కలిగి ఉన్నటువంటి తలంపులు చాలా విస్తారమైనటువంటివి.
వాటిని వివరించాలనంటే వాటిని వివరించడం శక్యము కానివి. వాటిని వివరించలేము మనం. ఆయన మన ఎడల చేసిన కార్యాలు కానీ, ఆయన మన ఎడల తమ తలంపులు కానీ మన ఊహకు మించినవాడు. మరి ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాం మనం? చూడండి, అదే కీర్తన గ్రంథము 62వ కీర్తన 8-9 వచనాలు. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకయించుడి. ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. ఏంటండి? దేవుడు మనకు ఆశ్రయము. ఆయనను మనం ఆశ్రయించినప్పుడు ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచాలంట. ఎప్పుడంటే అండి, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన సన్నిధిని మీ హృదయములందు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయం. ఆయన ఆశ్రయముగా చేసుకుని మనం ప్రతి విషయంలో ఆయన యందు నమ్మిక ఉంచి మనం ముందుకు కొనసాగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కార్యాన్ని జరిగించేవాడుగా ఉంటాడు. అంతేకాదు, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5-7 వచనాలను చూద్దాం. 17వ అధ్యాయము 5-7 వచనాలు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొను తన హృదయాలను శాపగ్రస్తుడు ఏమవుతామంటండి? శాపగ్రస్తుడు అవుతాడు. క్లియర్ గా ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రభు. మనము ఏ విషయంలోనైనా సరే దేవుని ఆశ్రయించక శరీరులను లేకపోతే నరులను మనకు ఆధారము చేసుకుని వారి వెంట మనం పరిగెడితే జాగ్రత్త. ఒకవేళ దేవుళ్ళ నుంచి తొలగిపోయి శాపగ్రస్తులం అవుతామేమో. చూడండి, 7వ వచనం నుంచి చదవండి. ఆశ్రయంగా ఉండును. వారు జలముల యొద్ద నాటబడిన వారై చెట్టు వలె ఉందురు. అది కాలువ చెట్టు వేరు కలిగిన దానికి భయపడదు, గట్ట కలిగిన దానికి భయపడదు. పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరం నా చింత నందదు, కాపు మానదు. చాలండి. మనం ఎప్పుడైతే నిజముగా దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన ఆశ్రయముగా చేసుకుంటామో మనం ఎలా ఉంటామంటండి? పచ్చగా ఉంటాం. జలముల యొద్ద నాటబడినటువంటి మొక్క వలె ఉంటాం. జలముల యొద్ద నాటబడినటువంటి మొక్క ఏ రోజైనా వాడిపోవడం మనం చూసామా? వాడిపోదండి. మరి ఏం చేస్తుంది? తన కాలమందు ఫలం ఇచ్చేటువంటి చెట్టు వల్లే, తగిన కాలమందు ఫలం ఇచ్చేటువంటి చెట్టు వల్లే ఖచ్చితంగా దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించేవాడిగా ఉంటాడు. మరి ఎంతవరకు నిజంగా ఆయన మనం ఆశ్రయదుర్గముగా చేసుకుంటూ ఉన్నాం? ఎంతవరకు నిజంగా ఆయన నమ్మిక ఉంచుతున్నాం? ఎంతవరకు మనుషులను కాక ఆయననే మనము ఆశ్రయించే వారిగా ఉన్నాం? చూడండి, మీకా గ్రంథము 7వ అధ్యాయము, మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5, 6, 7. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కవిగిటిలో పట్టుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. కుమారుడు స్నేహితుని నమ్ముకొనవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. ఇప్పుడు 7వ వచనం చదవండి అమ్మా. 7వ వచనం చదవండి. నేను ఎదురు చూచెదను, రక్షణకర్త దేవుడి కొరకు నేను కనిపెట్టి ఒక్కలు చదవండి. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్త నా దేవుడి కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. హల్లెలూయా. అయినను నేను నా రక్షణకర్త దేవుని యందు ఏం చేస్తానంటున్నాను? ఇక్కడ కనిపెట్టుకొని ఉంటాను. మనం ఎంతవరకు నిజంగా దేవుని యందు కనిపెట్టుకుని ఉంటున్నాం? ఆయన అంటున్నాడు, నీకు సహాయం చేయవాడు నేను, నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయినటువంటి వాగ్దానం చేసిన దేవుడు ఆయన. మిమ్మల్ని గురించి నేను చింతించుచున్నాను కనుక మీ చింత యావత్తు నా పైన మోపుడని ఆయన సెలవిచ్చాడు. మరి మనం ఎంతవరకు నిజముగా ఆయన యందు నమ్మిక ఉంచిన వారముగా, ఆయన ఆశ్రయించిన వారముగా మనం ఉంటున్నాం? అది ఏ పరిస్థితి అయినా కావచ్చు, అదే స్థితిగతి అయినా కావచ్చు, దేవుణ్ణి మనం ఆశ్రయించి
ఆయన యందు నమ్మిక ఉంచి, మనుషులను ఆధారము చేసుకొనక, స్నేహితులను ఆధారము చేసుకొనక, శరీరులను ఆధారము చేసుకొనక, ఏమండి మనము దేవుణ్ణి ఆధారము చేసుకొని మన విశ్వాసపు జీవితంలో క్రియలలో మన విశ్వాసాన్ని చూపిస్తూ, ఎలా చూపించాలంటాడు విశ్వాసం? క్రియలు లేని విశ్వాసం మృతం. మనం చాలా సార్లు ప్రభు నాకు చెయ్యండి, నేను చెయ్యను అంటే అన్ని వచ్చిన తర్వాత చేయడం అనేది మంచిదా విశ్వాసం, కానీ దానిలో క్రియది అన్ని అన్ని దేవుడిని చేతికి ఇచ్చిన తర్వాత మొదలు పెట్టడం క్రియ అంటారా? లేకపోతే లేకుండానే దేవుడు ఇస్తాడని దాంతో మొదలు పెట్టడం క్రియ అంటారా? లేని దానిని ఉన్నది అనుకున్నటమే క్రియ. అవునండి. మరి ఎంతవరకు మనం చేస్తున్నాం అలాగూ? కొన్ని విషయాల్లో మనం దేవుని దగ్గర పదే పదే విజ్ఞాపన చేస్తూ ఉంటాం. చాలా సార్లు మనం అడుగుతూ ఉంటాం, ప్రభు నాకు ఈ కార్యం జరిగించనని. కార్యం జరగడానికి ఆలస్యం అవుతుందని అనుకుంటున్నాం, ఇంకా కార్యం మనం చూడలేదు, దాని గురించి ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మరి అలా ప్రార్థన చెయ్యాలా ఇంకా, లేక విశ్వసించి ప్రభు ఇన్నాళ్ళకి ప్రార్థన చేస్తున్నా, ఈ కార్యాన్ని నువ్వు జరిగించావని వందనాలు చెప్పాలా? వందనాలు చెప్పాలండి. అది విశ్వాసం. అది విశ్వాసం. మనం జరిగిన తర్వాత వందనాలు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తాం, కానీ జరగక ముందే దేవుడు ఇచ్చాడని విశ్వాసంతో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఖచ్చితముగా ఆలస్యమవుతున్న కార్యము కూడా త్వరితముగా జరుగుతుంది. హల్లెలూయా. మనం ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాం? ఎవరి యందు నమ్మిక ఉంచుతున్నాం? నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని క్లియర్ గా దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. మరి మనం ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాం? ఒకసారి పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మా ప్రార్థనలో నడిపించండి. అలాగేనండి. స్తోత్రం ప్రార్థన చేసుకుందామండి. మన మధ్యలో నెట్రబాబు గారు వందనాలు. సత్యనారాయణ గారు కొరకు ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు నా రాజా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ ఘనమైన మనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా ఉదయం నుంచి తండ్రి నాయన మరి ప్రార్థనలో అనేకమైన అంశాలతో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా ఇదిగో చేసిన ప్రతి ప్రార్థన కూడా ఆలకిస్తున్నారని మేము నమ్ముచూ ఉన్నాం. అయ్యా ఇదిగో పరిశుద్ధాత్మదేవ వందనాలు ఆయన. ఇంకో ప్రతి ప్రార్థన మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నాయన నా రాజా యేసయ్య, ఉదయంలో తండ్రి నాయన ప్రార్థనలోనే కాకుండా నాయన ప్రభు ఇదిగో చక్కని పాటలలోను ఆరాధనలో తోడుగుండి నడిపించారు. మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి నీ దాసులు తండ్రి నాయన చేస్తున్న పరిచయం దీవించండి, ఆశీర్వదించండి. వాక్యంలో తోడుగుండి నడిపించారు. మీకు వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి నా రాజా యేసయ్య, నీ దాసులు చేస్తున్న పరిచయాన్ని ఆశీర్వదించండి, విశ్వాసం దీవించండి అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నా రాజా యేసయ్య, నూతనమైన గృహం కోసం, నూతనమైన చర్చి నిర్మాణం కొరకు తండ్రి నాయన కావలసిన ధన సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయన మనుషుల నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలన్నారు. అయ్యా తండ్రి నా రాజా యేసయ్య, మేము ప్రార్థన చేస్తున్నామయ్యా, సహాయం చేయట్లేదు కానీ ప్రభు నాయన సహాయం చేసే దేవుడు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నా రాజా యేసయ్య, ద్వారాలు తెరవండి. ఎవరైతే నాయన సహాయం చేయాలని అనుకుంటున్నారో వారి ద్వారాగా సహాయం పొందించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఇదిగో తండ్రి నా రాజా యేసయ్య, నేను చర్చి నిర్మాణంలో తండ్రి నాయన ఎప్పుడు కూడా అప్పు కాకుండా తండ్రి అప్పు ఇచ్చేవారిగా ఉండేలాగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నా రాజా యేసయ్య, దాసులు చేస్తున్న పరిచయని దీవించి ఆశీర్వదించి ఆయన కుటుంబానికి దీవెనకరంగా మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా. పరిశుద్ధ ఆత్మదేవ వందనాలు, స్తోత్రాలు తండ్రి. నా ఇదిగో తండ్రి నా రాజా యేసయ్య, జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి అయ్యా. అయ్యో తండ్రి నా రాజా, ఆరోగ్యము, శక్తిని, బలాన్ని దయచేయమని ఇదిగో తండ్రి నాయన చెప్పబడిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి అయ్యా ఇదిగో తండ్రి వాక్యం విని విలువరం కాకుండా వాక్యానుసారంగా మేమందరము జీవించడానికి సహాయం చేయమని
అయ్యా అది ఈ చిన్న ప్రార్థన మీ పాదాలకు చెంత చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. మరి సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేనున్నానండి, నేను చెప్తాను అయ్యగారు. అమ్మా చెప్పండి. దేవునికి వందనాలండి, పాస్టర్ గారికి వందనాలు, జుమ్లో ఉన్న వారందరికీ వందనాలండి. మరి పోయిన వారం పాస్టర్ గారు చెప్పానండి, మా ఆయన గారికి మరి నవంబరు నెలలో హాస్పిటల్కి వెళ్ళారండి. అప్పటి నుంచి కూడా బీపీ 150 అందులోనే ఉంటుంది, పెరగట్లేదు తరగట్లేదు. మరి నేనైతే కూరలో కూడా చాలా చప్పగా ఉంటున్నానండి. మరి మెడిసిన్ కూడా 2 రోజు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి బీపీ టాబ్లెట్లు వాడుతున్నారు. అయినా సరే బీపీ నార్మల్గా రావట్లేదని మరి మీతో చెప్పినప్పుడు మీరు ప్రార్థన చేశారు. ప్రార్థనలో కూడా మీరు ప్రార్థన చేసినప్పుడు 140కి రావాలని ప్రార్థన చేశారు అయ్యగారు. అప్పటి నుంచి మేము కూడా ప్రార్థన చేసుకుంటున్నాను. మరి నా భర్తకి ఏంటి నాయనా మరి మా పరిస్థితి ఇంతేనా, ఇంకా నేను నెల హాస్పిటల్కి పోయేలా ఈ డబ్బులన్నీ నెల వచ్చేటప్పటికి 10,000 అయిపోతున్నాయండి. మరి ఒక సంపాదన అలా అయిపోతుంది, ఏంటి నాయనా అది అందంగా దేవుని సేవ ఖర్చు పెడితే ఎంత అందంగా ఉంటుంది ఆ 10,000ను హాస్పిటల్కి పోసేస్తున్నామని మరి ఎంతగానో నేను ప్రార్థన చేసుకుంటున్నానండి. అది మరి దేవునికి తెలుసు. అయితే మరి నిన్న మళ్ళీ నవంబర్లో వెళ్ళిన హాస్పిటల్కి నిన్న మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళారండి. నిన్న వెళ్తే బీపీ 130కి వచ్చిందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 130లో ఉందండి, బీపీ బాగానే నార్మల్లో ఉందని అన్నారు. కానీ మందులకైతే 8,000 రూపాయలు మందులు రాశారండి. నెల 8,000 మందులైతే ఏంటి నాయన రాత్రి చాలా వేదన వచ్చేసింది అయ్యగారు. ఇంకా ఏంటి ఇలా ఇద్దరం కష్టపడుతున్నాం కాబట్టి ఆయన అలాగ మందులతో బ్రతికించుకోగలుగుతున్నాను. మరి ఇద్దరికి సంపాదన లేకపోతే ఒకరు ఆయన జీతం అయితే ఆయన మందులకి అయిపోద్ది కదా నాయన, మరి మేము ఏమి తినాలి ఏమి తాగాలి, మమ్మల్ని ఎలా పోషిస్తావు అని రాత్రి అయితే ఎంతో ప్రార్థన చేసుకున్నానండి. ఇంకా ఇలాగ హాస్పిటల్కి జీవితకాలం పోయవలసిందేనా. రాత్రి ఒకటే చెప్పారు ఆయన, నువ్వు చేసినంత పని నువ్వు చేస్తున్నావు, మరి నాకు 10,000 ఇచ్చి హాస్పిటల్కి పంపుతున్నావు, నీ చేతనైనా సహాయం చేస్తున్నావు, ఇంకా దేవుడి భారం ఉంచినా దేవుడి ఇష్టమే, లేకపోతే తీసుకున్న దేవుడి చిత్తమే, ఏం జరిగినా పర్వాలేదని రాత్రి ఒకటే తీర్మానం అంటున్నాడండి ఆయన. ఆయన ఎదురుకుండా ఏమని అంటే ఆయన ఎక్కడ బాధపడిపోతారని ఆయనతో ఏమనకుండా నేను దేవుని సన్నిధిలో కలిసి ప్రార్థన చేసుకున్నానండి. రాత్రికాల సమయంలో దేవుడు మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అంత డబ్బులు అవ్వకుండా మరి దేవుడు సహకరించేలాగా ఇంకా ప్రార్థనలో పెట్టండి అయ్యగారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు కాక. ఆమేన్. ఆమేన్. వందనాలు పాస్టర్ గారు. అమ్మా వందనాలమ్మా. అదే పోయిన వారం మోకాలు స్వల్పం చాలా బాధపడ్డాను కదండి, మరి మీరు ప్రార్థన చేశారండి. మరి దేవుడు స్వస్థత ఇచ్చాడండి, మోకాలు నొప్పి తగ్గింది పాస్టర్ గారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వందనాలు అయ్యగారు. అమ్మా వందనాలమ్మా. దేవునికి వందనాలు, మీకు దేవునికి చూస్తారు అయ్యా. మొన్న ఆవేశం వస్తుందని చెప్పాను కదా అయ్యా. అవునమ్మా. అవును, మీ ప్రార్థన చేశాక ఆవేశం తగ్గిందండి. నిద్ర కూడా కూర్చుని ఉండేవారండి. మీరు ప్రార్థన చేశాక నిద్ర పడుతుందని ఆవేశం తగ్గింది. 3 సార్లు అన్నారు కానీ మేము తిరగడానికి అయ్యాము. ఒకసారి వెళ్ళాము 3 టిప్కి, 2 టిప్కి వెళ్ళాము కానీ పెట్టను, మీకు టైం మార్చాను కదా అన్నారు. ఇంకా దేవుని సిద్ధం 2 సార్లు వెళ్తున్నాము, 3 సార్లు వెళ్తలేదు, వెళ్ళకపోతున్నాము అయ్యా. ఆయన బాగానే ఉంది. మీకు ప్రార్థన చేశాక ఆవేశం రావట్లేదు. ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగిస్తాడు. ఇంకా విశ్వాసం కలిగి ఉండండి. అవునయ్యా. అమ్మా ఖచ్చితంగా డయాలసిస్ 3 నుంచి దేవుడు మెల్లమెల్లగా తగ్గిస్తాడు. బాగానే ఉంది అయ్యగారు. నీరు కొంచెం తగ్గింది, కొంచెం పొట్టకు వస్తుంది అయ్యగారు నీరు. అమ్మా అది కాలు నీళ్ళు గట్ట అన్ని తగ్గిపోయింది అయ్యగారు, పొట్టకు వస్తుందండి నీళ్ళు. అయ్యగారు అసలు మొత్తానికి నీరు బంద్ అయిపోయి నేను వెళ్తలేదండి. ఆ నీరు వెళ్తే ఆ పొట్టకు నీరు కూడా ఉండదు, మనకి ఇబ్బంది ఉండదండి. ప్రార్థన చేద్దామమ్మా. సరే అయ్యగారు. ప్రభా మీకు స్తోత్రంలో మురళి గారిని మీ చేతులు కనిపిస్తున్నా. యేసు నామములో ఆ నీరుడు సజావుగా జరుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. బ్లాక్ అయిపోయినటువంటి ఆ ప్రభా నీరుడు బ్లాడర్ ని మీకు ఓపెన్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీరుడు జరగడానికి నీ కృపను అనుగ్రహించండి. రిలీజింగ్ మై హీలింగ్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.
యేసు నామములో నీరుడు జరుగునుగా కానీ ప్రార్థన, నీరుడు వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. రీమాన శాఖ రీబా దర్రా బాబా 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 నీరుడు అవ్వకుండా చేస్తున్న అంత కార్యక్రమంలో యేసు నామములో బంధిస్తూ ఉన్నాను. గాయపడిన హస్తము చేత తాకండి ప్రభా. రిలీజింగ్ మైట్ హీలింగ్ పవర్ అపాన్ హిమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రిలీజింగ్ మైట్ ప్రెజెన్స్ టచ్ హిమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రుమాన చహితియల లరా బాబా బాబా యేసు నామములో నీరుడు వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. మీ బలమైన కార్యాన్ని జరిగించాను. అమ్మ పొట్ట మీద ప్రేరాలు రాయండి. రుదనమ్మ షహితారాల రహతురాల రమణ షహితు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఐ వర్షిప్ యు మాస్టర్. రుదనమ్మ షహతురాల అంటారు. లిఖన షహితరాల అమ్మ రాయండి. రుమన షహితరా బాబా ప్రభా మీ కార్యాన్ని జరిగించండి. నూనె రాస్తూ ఉండగా మా ప్రభా నీ గాయపడిన హస్తము చేత తాకమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో నీరుడు వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తున్నా. యేసు నామములో నీరుడు వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తున్నా. మీ బలమైన కార్యము మా ప్రభ జరుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నా. బిడ్డలు మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇచ్చుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నా. మీ నామానికి మహిమ పొందుకొనమని అయ్యా ఇక్కడ సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. తగ్గ మా ప్రభ ఆహారం భుజించడానికి, తిన్నది అరగడానికి బలమును శక్తిని మా ప్రభ దాని ద్వారా పొందుకోవటానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన. కుటుంబానికి కావాల్సిన ప్రతి అవసరతను తీర్చండి. అలాగే మా ప్రభా సంధ్యమ్మ గారి యొక్క హస్బెండ్ గారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్న ఆయన యొక్క వాడుతున్న మెడిసిన్ యేసు నామములో మా ప్రభ తగ్గునుగా కానీ ప్రార్థన చేస్తుంది. ఇంకా మెడిసిన్ వాడకుండా నీ సహాయం అనుగ్రహించండి. ఎన్నో వేల రూపాయలు ప్రతి నెల మెడిసిన్ కు పోస్తున్నామని చెప్తున్నారు ప్రభా. వైద్యుల కంటే పరమ వైద్యుడు నీవు మా ప్రభా. మా కొరకై నువ్వు స్వస్థతను అనుగ్రహించిన వాడు. మా స్వస్థత కొరకే మా ప్రభా అనేక దెబ్బలు పొందినటువంటి వాడు మా ప్రభా. నువ్వు పొందిన గాయముల చేత మాకు స్వస్థతని సెలవిచ్చిన మా దేవ. నేను స్వస్థపరిచి యెహోవా నేను సెలవిచ్చిన దేవ. నీ బిడ్డను మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ఆయనలో ఉన్న ప్రతి బలహీనత విడిచి పౌరుగా కానీ ఆజ్ఞాపిస్తున్నాను. హాస్పిటల్కి మా ప్రభా ఇంకా ఆ ధనము ఆ మెడిసిన్స్ కి పోయక ఉందురుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసు నామములని బలమైన కార్యం జరుగును గాక. వెంటనే సాక్షిగా మీరు వాడుకోనండి ప్రభా. ధైర్యపరచండి, బలపరచమని మీ నామానికి మహిమ పొందుకోనమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. రుదనమ షహితరా బాబా లీదనమ రుహుషుతునన రెహెపెరె. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఐ వర్షిప్ యు, వర్షిప్ యు, వర్షిప్ యు, వర్షిప్. ఎవరికో సంతానం లేని వారి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నారు. అమ్మా ఎవరైనా సంతానం లేని వారి కొరకై ప్రార్థన చేస్తున్నారా? మాస్టర్ గారు మా అమ్మాయికి మొన్న ప్రెగ్నెన్సీ వచ్చి పోయిందండి. 4 నెలల అబార్షన్ అయిపోయిందండి. ఆ పాప కోసం రోజు డైలీ ప్రార్థన చేసుకుంటామండి. మళ్ళీ దేవుడు గర్భఫలం దయచేయాలని. ప్రభా మీకు స్తోత్రములు. సరోజమ్మ గారి యొక్క కుమార్తె కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నా. ఏమి జరిగినను నీ నామానికే మహిమ మా ప్రభా. మరి యొక్క మా ప్రభా గర్భ ఫలమును మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. గర్భమును ధరింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆటంకపరచు ప్రతి విధమైన అంద కార్యక్రమాలను యేసు నామములో లయపరుస్తూ ఉన్నా. యేసు నామములోని బలమైన కార్యము జరుగును గాక. నీవిచ్చు బహుమానము మా ప్రభా వారు పొందుకున్నటకు నీ సహాయం అనుగ్రహించండి. గర్భమును తెరవండి ప్రభా, బలపరచండి. బలహీనముగా ఉన్నటువంటి ఆ గర్భాన్ని బలపరచండి. నైనా నీ కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో అద్భుత కార్యము జరుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. మరలా నేను గురించి దేవుడు మా జీవితంలో మా పాప యొక్క జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగించాడు. సాక్ష్యం ఇచ్చుదురుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాను. Thank you, Holy Spirit of God. I worship you. ఎవరు నడుము నొప్పితో బాగా బాధపడే వాళ్ళు ఉన్నారు.
నడువు నొప్పి ఉన్నారా? నడువు నొప్పితో బాధపడేవారు. పాస్టర్ గారు మా ఆయన గారేనండి, మొన్న ప్రార్థన చేశారండి, కొంచెం తగ్గింది. అయితే ఆపరేషన్ పెడద్దా అన్నారు, కానీ ఇంజక్షన్ ద్వారా తగ్గుద్ది అన్నారండి. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే కొంచెం ఆయనకి నొప్పి వస్తుందండి. ప్రార్థన చేయండి అయ్యగా పూర్తిగా తగ్గిపోవాలని. ఓకే అమ్మా. ఇంకా ఉన్నారు ఎవరు? ఇంకెవరు లేరా? నేనే పాస్టర్ గారు, పడుకోలేకపోతున్నానండి పాస్టర్ గారు. ఎల్లకిత్తలా పడుకునేదాన్నండి. ఇన్నాళ్ళు హాస్పిటల్కి వెళ్తే అది ఏదో చేశారండి, ఇంజక్షన్ ఏదో చేశారు. అప్పుడు వాళ్ళు ఇటు సైడే తిరుగుతున్నా కానండి, ఒకవేళ కొంచెం ఇలా ఎల్లకిత్తలా పడుకున్నానంటే కాసేపు లెగలేకపోతున్నాను. కూసేపు అలా నడుస్తుంటే అలా నడుము వంగిపోయి కాసేపుడికి కానీ సదురుకోవటం లేదండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య ఘనమైన నామమును కొందనాలు. ఈ సమయంలో మా ప్రభు మీరు ఇచ్చిన వాటి కొరకే మీకు కొందనాలు. ఇరువురు కొరకే ప్రార్థన చేస్తున్నా. బలమైన హస్తము వారిని తాకుండుగా కానీ ప్రార్థన చేస్తున్నా. రిలీజింగ్ మైటీ హీలింగ్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ద స్పిరిట్ ఆఫ్ బ్యాక్ ఏక్ కమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నడుము నొప్పి ఆత్మను యేసు నామములో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నా. యేసు నామములో విడుదల కలుగును గాక, యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఇప్పుడే మా ప్రభుని గాయపడిన హస్తము చేత తాకమని ప్రార్థన చేస్తూ ఉన్నా. మా ప్రభుని సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నారు. మన శాతీరాబాబం యేసు నామములో విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నా. మీరు తాకండి ప్రభా, మీరు ముట్టండి, మీరు ముట్టండి, మీరు ముట్టండి. మా ప్రభా మీరే తాకమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ఆ నడుము నొప్పి నుంచి విడుదల కలుగును గాక. మా ప్రభా ఆయన మరి సరోజమ్మ గారి యొక్క హస్బెండ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా ఆపరేషన్ నుంచి ఇంజక్షన్స్ ద్వారా తగ్గుద్దని సెలవిచ్చినందుకు మీకు స్తోత్రాలు. సంపూర్ణ స్వస్థతను మీరు అనుగ్రహించండి. త్వరితముగా మా ప్రభా కోలుకున్నటకు మీ సహాయం అనుగ్రహించండి. మీ గాయపడిన హస్తం చేత తాకమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే నా హేమావతి గారిని కూడా మీ చేతులు కల్పిస్తూ ఉన్నాను. మా ప్రభా ఆయన పడుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఆ నడుము నొప్పి యేసు నామములో విడిచిపోవునుగా కానీ ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో తగ్గ మా ప్రభా నడవగలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. మీ సహాయాన్ని అనుగ్రహించండి. మీరు తాకి ముట్టి స్వస్థపరిచి మీ నామానికి మహిమ పొందుతున్నాను. సమస్తమును మీ చేతులు అర్పించుకుంటూ యేసు దివ్య నామములో ప్రార్థించి పెడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ప్రార్థన చేయండి. ఇంకా మందిర నిర్మాణం కోసం ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ఎవరినైనా ప్రేరేపిస్తే తెలియచేయండి సంధ్యమ్మ గారికి. ఓకే పాస్టర్ గారు. ఇప్పటి వరకు మీరు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రభా ఈ విధంగా ప్రతి శనివారం నేను కలవటానికి మా ప్రభా మీరు మార్గం ద్వారా తెలిసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. దీన్ని పరిచయం చేసిన జీవన గారిని మీరు దీవించండి. మా ప్రభా వారి పరిచయను వృద్ధి చెందించండి. అలాగే నిత్యము మా ప్రభా జరిగిస్తున్న జూమ్ మీటింగ్ ని మీరు దీవించండి. మా ప్రభా దీన్ని కండక్ట్ చేస్తున్నటువంటి మా ప్రభా విక్రబాబు గారిని నడిపిస్తున్నటువంటి సన్యమ్మ గారిని మీరు దీవించండి. అలాగే ప్రతినిత్యము కలుస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి వారందరి పట్ల నీ చిత్తాన్ని మీరు నెరవేర్చుకుని పరలోక సంబంధమైన ప్రతి విధమైన ఆత్మీయ ఆశీర్వాదములతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరి పట్ల నీ చిత్తాన్ని మీరు నెరవేర్చుకుని మీ నామానికే మహిమ పొందుకున్నామని యేసు దివ్య నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసం జూమ్ మీటింగ్ లో కలిసి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికిను లోపల సకల పరిశుద్ధులకు సదాకాలముతో ఇండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.